ఆయన రాజసూయ యాగం చేశాడయ్యా హరిశ్చంద్రుడు, అందువల్ల ఆయన ఇంద్రసభలో ఉన్నాడు. మీ నాన్నగారు రాజసూయ యాగం చేయలేకపోయారు, చేయడం జరగలేదు, యమసభలో ఉన్నాడు. అంటే దానికి ఉపాయం ఉంది. మీ నాన్నగారు చేయలేకపోయినప్పటికీ ఆయన కుమారుడు నువ్వు చేసినా మీ నాన్నగారు అక్కడికి వెళ్తాను అనేప్పటికీ అప్పుడు ధర్మరాజు గారు ఇంకా అసలు అలాగే తండ్రి చెప్పాక చేయాలి. రెండోది తండ్రి యమలోకంలో ఉన్నటువంటి వాడు ప్రమోట్ అయ్యి అక్కడ వెళ్ళాలంటే కూడా చేయాలి. ఇలా చేయాలని అడిగాడు. ఒకటి ఏంటంటే ఈ భూమి మీద ఉండే రాజులందరూ నువ్వు చక్రవర్తిగా ఒప్పుకోవాలన్నట్ట. రక్తం చింది నేల మీద పడకూడదు. నీ రాజ్యంలో ఒక యాగ సభలోనే కాదు, విఘ్నం అయ్యి ఆగిపోయింది అనుకో, అప్పుడు 2000-3000 సంవత్సరాల వరకు ప్రజలందరికీ, భూమి మీద ఉన్న ప్రజలకి తిండి నీరు ఉండదు. ఈ రెండు చెప్పాడు. గుండెలో రాయబడింది. ఆయన కృష్ణుడే పంపించాడు నారదుడిని. రాజసూయం అనే మాట అక్కడ అనిపించాలి. కృష్ణుడే చివరికి అక్కడ శిశుపాలుని వధించింది. అందుకే మహాభారత యుద్ధం వచ్చింది. కాకపోతే ఆయనే మోసం చేయలే, రక్షించాడు.